Hi everyone, I hope you all watched the previous videos. సో ఈ క్లాస్లో మనం మెట్రాలజీ గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఓకే, టెంప్లేట్ ఇట్ ఈస్ ఏ ప్రీ డిజైన్డ్ ఫార్మాట్, మోల్డ్ ఆర్ ప్యాటర్న్ యూజ్డ్ యాజ్ ఏ గైడ్ టు క్రియేట్ సంథింగ్ కన్సిస్టెంట్లీ అండ్ ఎఫిషియెంట్లీ. అడ్వాంటేజెస్ ఆర్ మెజర్మెంట్ నాట్ రిక్వైర్డ్ అగైన్ అండ్ అగైన్, టేక్స్ లెస్ టైమ్, probability of failure of object is less, ప్రొడక్షన్ ఆన్ కెపాసిటీ ఇంక్రీజెస్. ఓకే, సో ఇక్కడ మీరు చూస్తే సో వైట్ పోర్షన్ చూసారా, ఇది వర్క్ పీస్ అన్నమాట. సో దీని మీద యూజ్ చేసేది ఈ ప్లాస్టిక్ టైప్ ఉంది కదా, అది టెంప్లెట్ అన్నమాట. సో ఇది ఎలా యూజ్ చేస్తారంటే, సపోజ్ మనకి 100x100 mm లెంత్ అండ్ బ్రెత్, ఓకే, అంటే స్క్వేర్ ఆబ్జెక్ట్ లో మనకి ఇక్కడ 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 హోల్స్ చేయాలి అనుకోండి. ఓకే, సో ప్రతిసారి మనం ఇక్కడ ఈ మెజర్మెంట్ ని ఓకే మనం మెజర్ చేసి చేయలేం కదా. సో ఇట్స్ టైం కన్స్యూమింగ్ ప్రాసెస్, రైట్? సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే, దీనికి సేమ్ ఇలాంటి డైమెన్షన్ 100x100 స్క్వేర్ లెంత్ తీసుకొని సో దాని మీద హోల్స్ చేస్తాం అనమాట. సో రిపీటెడ్గా మనకి ప్రతిసారి డైమెన్షన్స్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా ఇక్కడ మార్కింగ్ చేసేస్తారు వాళ్ళు. ఓకే, చేసుకొని తర్వాత మనకి డ్రిల్లింగ్ అనేది చేసేస్తారు అనమాట. సేమ్ ఇక్కడ కూడా అదే అయింది. ఓకే, చూసారుగా చిన్న చిన్న స్లాట్స్ ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ స్క్రూ చేస్తున్నాడు అంటే ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టుకుంటాడు అనమాట. ఓకే, సో ఇది బేస్ రిఫరెన్స్ గా తీసుకున్నాడు. ఓకే, రిఫరెన్స్ గా తీసుకొని ఈ పొజిషన్ లో డ్రిల్లింగ్ అనేది చేస్తున్నాడు అనమాట. ఓకే, సో అలా రిపీటెడ్ గా మనం ప్రతిసారి మార్కింగ్ అనేది తీసుకొని ప్రాసెస్ అనేది చేయాల్సిన నీడ్ లేకుండా ఒక టెంప్లెట్ లేదా మోల్డ్ లేదా ప్యాటర్న్ ని డిజైన్ చేసుకొని మనం ఆపరేషన్స్ అనేవి పెర్ఫామ్ చేస్తాం అన్నమాట. సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ది టెంప్లెట్. ఓకే, కమింగ్ టు ద గేజ్. Gauge is an instrument for measuring or indicating a physical quantity such as pressure, size or thickness. Okay, so gauge అనేది ఒక ఇన్స్ట్రుమెంట్ అన్నమాట, మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ దట్ ఇండికేట్స్ ద ఫిజికల్ క్వాంటిటీస్ లైక్ pressure, size, thickness. Okay, gauge is made up of high carbon steel, okay, chromium steel, vanadium steel. Okay, these are the materials that we're gonna use in the making of the gauges. Okay, based on the usage of gauges categorized in three parts in industrial level. So first one is workshop gauge, second one is inspection gauge, third one is master gauge. Okay, master gauge or reference gauge. Okay, so workshop అంటే we check work pieces during the production time. సో మన వర్క్ పీసెస్ ని ప్రొడ్యూస్ చేస్తాం చూసారా, సో ఆ టైంలో మనం ఈ వర్క్షాప్ గేజెస్ ని యూజ్ చేస్తాం. ఓకే, వర్క్షాప్ లెవెల్లో. ఇన్స్పెక్షన్ గేజ్ అంటే ఆ ప్రొడ్యూస్ చేసిన ప్రొడక్ట్స్ ని ఇన్స్పెక్ట్ చేయడానికి ఈ ఇన్స్పెక్షన్ గేజ్ అనేది యూజ్ చేస్తాం. అదే మాస్టర్ గేజ్ అంటే ఇట్ ఈస్ యూజ్ టు చెక్ ప్రిసిషన్ ఆఫ్ ఇన్స్పెక్షన్ గేజ్. ఓకే, ఈ ఇన్స్పెక్షన్ గేజ్ అనేది కరెక్ట్ గా ఉందా లేదని చూడడానికి మాస్టర్ గేజ్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, టైప్స్ ఆఫ్ గేజెస్: లిమిట్ గేజ్, ఫీలర్ గేజ్, వైర్ గేజ్, యాంగిల్ గేజ్, డ్రిల్ గేజ్, డ్రిల్ పాయింట్ గేజ్, రేడియస్ గేజ్, hole gauge, taper gauge, profile gauge. Okay, center gauge, slip gauges, receiving gauge, telescopic gauges. These are the different types of gauges that we're going to discuss in detail in the coming slides. Okay, so first one is limit gauge. It is an inspection tool. Okay, so inspect చేయడానికి ఈ లిమిట్ గేజెస్ అనేవి యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, సో దట్ యూజెస్ గో అండ్ నో గో. చూసారా, మార్క్ చేసి ఉన్నాయి, గో అండ్ నో గో అన్నమాట. Go and no go system to quickly determine if the manufactured part dimensions are within the specific tolerance or not. Okay, సో మ్యానుఫ్యాక్చర్ చేసిన ఆబ్జెక్ట్స్ అనేవి విత్ ఇన్ ద టాలరెన్స్ లిమిట్ లో మనకి ఆ డైమెన్షన్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేయడం కోసం ప్రతిసారి మనం ఇప్పుడు సపోజ్ మనకి స్క్రూ గేజ్ కానీ వెనియర్ కానీ ఉంటాయి కదా, ప్రతిసారి దాన్ని యూజ్ చేసి మనం మెజర్ చేయలేం కదా. సో దట్ మనకి ఏంటంటే ఈ గేజ్ ని యూజ్ చేసి సపోజ్ ఈ
ఇది రింగ్ గేజ్. ఓకే, సో ఈ రింగ్ గేజ్ దేనికి యూజ్ చేస్తాం అంటే షాఫ్ట్ ని మెజర్ చేయడం కోసం, ఇన్స్పెక్ట్ చేయడం కోసం. ఓకే, సో షాఫ్ట్ అంటే ఎక్స్టర్నల్ డయామీటర్ ని చెక్ చేయడం కోసం అన్నమాట. ఓకే, సో ఇక్కడ మనం ఎలా ప్లేస్ చేస్తాం అన్నమాట షాఫ్ట్ ని. ఓకే, సో ఈ షాఫ్ట్ అనేది పాస్ అయింది అనుకోండి, ఇది నో గో గేజ్, పాస్ అవ్వకూడదు యాక్చువల్గా. సో అప్పర్ లిమిట్ అనేది దీనికి టచ్ అవ్వాలి. సో దట్ ఇదేంటంటే షాఫ్ట్ అనేది పాస్ అవ్వకూడదు, గో గేజ్ లో పాస్ అవ్వాలి. ఓకే, ఓకే, సపోజ్ ఇంకా చెప్పాలంటే డీటెయిల్ గా ఇలా ఉంటుంది అన్నమాట. ఓకే, ఇది ఇలా పాస్ అయింది కదా, ఇది గో గేజ్ అన్నమాట. గో గేజ్ అంటే షాఫ్ట్ అనేది ఈజీగా ఈ హోల్ నుంచి పాస్ అవుతుంది. అదే నో గో గేజ్ అంటే పాస్ అవ్వకూడదు అన్నమాట. ఓకే, సో ఇది ట్యాపర్డ్ వన్. ఓకే, ఇది థ్రెడెడ్ రింగ్ గేజ్, థ్రెడ్స్ ఉన్నాయి చూసారా, అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, సో అలా, సో ప్రతిదానికి మనం ప్రతిసారి డైమెన్షన్ చెక్ చేయకుండా ఒక గేజ్ ని యూజ్ చేసి మనం డైమెన్షన్స్ అనేవి యాక్యురేట్ గా ఉన్నాయా లేదా అని చెక్ చేస్తాం అన్నమాట. సో ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ద మాస్ ప్రొడక్షన్ లెవెల్. ఓకే, unlike measuring instrument, it does not provide an exact dimensional value. It only gives a simple pass or fail test. Okay, this makes it ideal for mass production. Okay, mass production use చేస్తారు and quality control in manufacturing industries. Okay, so limit gauges are different types according to the use. First one is ring gauge. It is a cylindrical ring. Okay, of a thermally stable material often used. Thermally stable అంటే సపోజ్ మనం మేజర్ గా తెలిసిన ఎగ్జాంపుల్ ఏంటంటే రైల్వే ట్రాక్స్ కి మధ్యలో గ్యాప్స్ ఇస్తాం, ఎందుకు, హీట్ ఎఫెక్ట్ అయ్యి అవి ఎక్స్పాండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కనుక రైల్ అనేది డ్యామేజ్ అవ్వకుండా, అంటే బెండ్ అవ్వడం అలాంటివి అయ్యి ఉండకుండా మనం గ్యాప్స్ అనేవి చేస్తాం కదా. సో ఇవన్నీ, ఈ మెటీరియల్ అన్ని మనకి థర్మల్లీ స్టేబుల్ అన్నమాట. సో టెంపరేచర్ రైజ్ అయినా మనకి ఎక్స్పాండ్ అవ్వడం లేదా కంప్రెస్ అవ్వడం అలాంటివన్నీ జరగవు అన్నమాట. ఓకే, సో థర్మల్లీ స్టేబుల్. ఓకే, ఇది గుర్తుంచుకోండి. ఆఫ్ an steel whose inside diameter is finished to gauge tolerance and is used for checking external dimensions of the cylindrical objects. Okay, so these are three types: plain ring gauge, taper ring gauge, and threaded ring gauge. Okay, snap gauge. It is a C-shaped tool used primarily in manufacturing to quickly check if an external dimension of a part, such as the diameter of the shaft, is within the present tolerance or not. Okay, సో ఇక్కడ ఇలా ఉంది కదా, సో డైరెక్ట్ గా మనకి ఇలా షాఫ్ట్ ఉంటుంది కదా, డైరెక్ట్ గా చెక్ చేస్తుంది అనమాట ఇది పాస్ అవుతుందా లేదా అన్నట్టు. సో ఎక్స్టర్నల్ డైమెన్షన్ మెజర్ చేయడం కోసం రింగ్ గేజ్, స్నాప్ గేజ్ యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, ఓన్లీ సిలిండ్రికల్ ఆబ్జెక్ట్స్ కనే కాదు, సపోజ్ ఇది ఇలా ఉంది రైట్, సో రెక్టాంగులర్ ఆబ్జెక్ట్స్ ని మెజర్ చేయడానికి. సో ఓకే, సో అలా మనం ఈజీగా చెక్ చేయడం కోసం ఈ స్నాప్ గేజెస్ ని యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, కమింగ్ టు ద ప్లగ్ గేజ్. ఓకే, ఇది ప్లగ్ గేజ్ అన్నమాట. ఓకే, సో it is cylindrical tool used in manufacturing and quality control to check inside diameter. Okay, inside diameter అంటే హోల్స్ ఉంటాయి చూసారా. ఓకే, లైక్ నట్స్, ఓకే, రింగ్స్ అలాంటివన్నీ చెక్ చేయడం కోసం ఈ ప్లగ్ గేజ్ ని యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, ఇక్కడ చూసారా షాఫ్ట్ ఉంది కదా, సో ఇదేంటంటే ఈ హోల్ ఉంది కదా, ఈ హోల్లో విత్ ఇన్ ద లిమిట్ ఉంటే ఇది గో లిమిట్ అనేది పాస్ అవుతుంది దీని త్రూగా. ఓకే, సో నో గో అనేది పాస్ అవ్వకూడదు అనమాట. ఓకే, అలా. కమింగ్ టు ద టైప్స్. ఓకే, సిలిండ్రికల్ ప్లగ్ గేజ్, ఆల్సో నోన్ యాజ్ డబుల్ ఎండెడ్ ప్లగ్ గేజ్. ఓకే, ఇది డబుల్ ఎండ్ అంటే గో అండ్ నో గో అని ఉంటుంది అనమాట. ఓకే,
సో ఇట్ ఈస్ యూస్ టు మెజర్ ద సిలిండ్రికల్ హోల్స్. ఓకే, ప్రోగ్రెసివ్ ప్లగ్ గేజ్ అంటే ఇది. సో చూసారా, గో నో గో ఒక సైడే ఉన్నాయి అన్నమాట. చూసారా, సో దిస్ ఈస్ ద ప్రోగ్రెసివ్ plug gauge. Okay, so in this go and no goes is on one side. Go end is minimum dimension and no go is maximum dimension. Okay, coming to the taper plug gauge, it is used to check the hole of the taper. Okay, so sir, ఇది taper plug gauge అన్నమాట. Okay, tapered గా ఉంది కదా. Coming to the thread plug gauge, previously కూడా మనం చూసాం కదా, రింగ్ గేజ్ లో థ్రెడెడ్ పోర్షన్ ఉంది. అది ఏంటి, ఎక్స్టర్నల్ డైమెన్షన్ మెజర్ చేయడానికి, ఇది ఇంటర్నల్ డైమెన్షన్ మెజర్ చేయడం కోసం. ఓకే, ఇంటర్నల్ థ్రెడెడ్ డైమెన్షన్స్. ఓకే, గ్యాప్ గేజ్ ఈజ్ యూజ్ టు మెజర్ బోత్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ మెజర్మెంట్. చూసారా, ఇది ఇంటర్నల్ మెజర్మెంట్ కి, ఇదేమో ఎక్స్టర్నల్ మెజర్మెంట్ కి అన్నమాట. ఇది గ్యాప్ గేజ్ యూజ్. ఓకే, సో ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ మెజర్మెంట్స్ ని కంబైన్డ్ గా మెజర్ చేయడానికి ఈ గ్యాప్ గేజ్ అనేది యూజ్ చేస్తారు. ఫెయిలర్ గేజ్, ఇట్ ఈస్ ఏ ప్రెసిషన్ టూల్ యూజ్డ్ టు మెజర్ narrow gaps or clearances between two parts. It consists of a set of thin flexible metal blades, ఇక్కడ చూడండి. ఓకే, or leaves of a varying precisely calibrated thicknesses. Okay, each blade is marked with its measurement for easy identification. ఓకే, ఈ ఫెయిలర్ గేజ్ అనేది ఎలా ఎందుకు యూజ్ చేస్తారంటే, సపోజ్ ఇది ఒక ఆబ్జెక్ట్ అనుకుంటా, ఇది ఇంకొక ఆబ్జెక్ట్ అనుకుందాం. ఈ రెండింటి మధ్య ఉన్న గ్యాప్ లేదా క్లియరెన్స్ ని మెజర్ చేయడానికి ఈ ఫెయిలర్ గేజ్ బ్లేడ్ అని చూసారా ఇది. సో దీన్ని ఇన్సర్ట్ చేస్తారనమాట ఇలా. ఓకే, ఇలా ఇన్సర్ట్ చేయడం వల్ల ఇది ప్రాపర్ గా ఫిట్ అయింది అనుకోండి, సో ఆ డైమెన్షన్ ని మనం క్లియరెన్స్ వాల్యూగా తీసుకుంటాం అనమాట. ఓకే, సో నేరో గ్యాప్స్ ని క్లియరెన్సెస్ ని మెజర్ చేయడం కోసం ఈ ఫెయిలర్ గేజ్ ని యూజ్ చేస్తాం. వైర్ గేజ్, ఇట్ ఈస్ ఏ స్టాండర్డ్ మెజర్మెంట్ ఫర్ డయామీటర్ ఆఫ్ థిక్నెస్ ఆఫ్ అన్ ఎలక్ట్రికల్ వైర్. ఓకే, ఇట్ ఇండికేట్స్ ద వైర్స్ కరెంట్ క్యారింగ్ కెపాసిటీ. ఓకే, దీన్ని ఏమంటారు, యాంపాసిటీ అంటారు కదా. ఓకే, యాంపాసిటీ అండ్ ఇట్స్ ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్. ఏ లోవర్ గేజ్ నెంబర్ కరెస్పాండ్స్ టు థిక్కర్ వైర్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇది 0 కదా. ఓకే, 0 చూసారా అంత థిక్గా ఉందా డయామీటర్ అనేది. ఓకే, అలా నెంబర్ పెరుగుతూ ఉన్న కొద్దీ థిక్నెస్ ఆఫ్ ది వైర్ అనేది తగ్గుతుంది అన్నమాట. ఓకే, సో థిక్నెస్ ఆఫ్ ది వైర్ ఎలా మెజర్ చేస్తారంటే, సో ఇది వైర్ అనుకుందాం అలాగా. ఓకే, సో ఈ ఎన్ని ఈ హోల్ ఇది సిలిండ్రికల్ గా షేప్ ఉంది చూసారా, దీని నుంచి పాస్ చేస్తారు అనమాట. అది పాస్ అయింది అనుకోండి ప్రాపర్ గా. ఓకే, ఆ థిక్నెస్ ఆఫ్ ది వైర్, ఆ థిక్నెస్ ఉన్నట్టు మనం అబ్జర్వ్ చేయవచ్చు. ఓకే, సో లోవర్ గేజ్ నెంబర్ కరెస్పాండింగ్ టు థిక్కర్ వైర్. ఓకే, సో విచ్ కెన్ క్యారీ మోర్ ఎలక్ట్రికల్ కరెంట్. ఓకే, సో థిక్కర్ వైర్ ఏంటి, మోర్ ఎలక్ట్రిక్ కరెంట్ క్యారింగ్ కెపాసిటీ అనేది ఎక్కువగా ఉన్నట్టు కన్సిడర్ చేస్తారు. రైట్, సో ఈవెన్ మనకి ఫార్ములా ఒకటి ఉంది కదా, రెసిస్టెన్స్ ఫార్ములా రో ఇంటూ L/A కదా. ఓకే, సో ఏరియా ఇంక్రీజ్ అయితే ఏమవుతుంది, రెసిస్టెన్స్ అనేది డిక్రీజ్ అవుతుంది. రెసిస్టెన్స్ డిక్రీజ్ అయితే ఏమవుతుంది, కరెంట్ క్యారింగ్ కెపాసిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. రైట్, సో అలా మనం గుర్తుంచుకోవచ్చు. ఓకే, సో థిక్నెస్ ఆఫ్ ది వైర్ ఇంక్రీజ్ అయితే కరెంట్ క్యారింగ్ కెపాసిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దట్ మీన్స్ యాంపాసిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, కమింగ్ టు ద యాంగిల్ ప్లేట్, ఇట్ ఈస్ ఏ ప్రెసిషన్ టూల్ యూజ్డ్ టు మెజర్ or a set or a transfer angles with a high degree of accuracy. Okay, they are typically used in fields that require precise angular measurements such as machining, tool making, woodworking and carpentry. Okay, ఇక్కడ మీరు చూడొచ్చు యాంగిల్స్ ఎలా ఉన్నాయన్నది. రైట్, ఇది 45, ఇది 40, ఇది 35. ఓకే, సపోజ్ మనకి ఇదొక ఆబ్జెక్ట్ అనుకున్నాం. ఓకే, సో ఈ కోన్ షేప్ అని చూసారా, దాన్ని ఇక్కడ మనం కరెక్ట్గా ప్లేస్ చేస్తాం అన్నమాట. ఓకే,
సో ఇలా ప్లేస్ చేయడం వల్ల కరెక్ట్ మ్యాచ్ ఉంది అనుకోండి, ఇది 45 డిగ్రీ లేదా 40 డిగ్రీ అలా ఉన్నట్టు మనం అబ్జర్వ్ చేయొచ్చు. అంటే కొన్నిసార్లు మనకి ఏంటంటే డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో మనం కొన్నిసార్లు మెజర్మెంట్ తీసుకోవడానికి కష్టం అయ్యే ఛాన్స్ ఉంటాయి. ఓకే, సో అలాంటి టైంలో కూడా మనం ఈ గేజెస్ ని యూజ్ చేయొచ్చు. ఓకే, మేజర్ గా మనం యూజ్ చేసేది దేనికి అంటే రిపీటెడ్ ఆపరేషన్స్, ఓకే, మెజర్మెంట్స్ చెక్ చేయాలి అన్నప్పుడు మనం ఇవి గేజెస్ ని యూజ్ చేస్తాం. ఓకే, drill gauge. A drill gauge or drill bit gauge is a tool for quickly and accurately identifying the diameter of an unmarked or worn drill bit. Okay, సో ఇక్కడ ఈ హోల్ ఎంత కదా, సపోజ్ ఇది 10 వేసుకుందాం. సో డ్రిల్ బిట్ ని ఇలా ఇన్సర్ట్ చేస్తారు అనమాట. ఓకే, సో అది కరెక్ట్ గా మ్యాచ్ అయ్యింది అనుకోండి, సో ఆ డయామీటర్ ఆఫ్ ది డ్రిల్ బిట్ ఉన్నట్టు మనం అబ్జర్వ్ చేయొచ్చు అన్నమాట. ఓకే, సో మనకు మార్కింగ్ చేస్తారు కదా అని అనుకోవచ్చు, బట్ చాలాసార్లు రిపీటెడ్ యూజ్ వల్ల మార్కింగ్ అనేది ఎరేజ్ అయినా, రైట్, సో లేదా కొన్నిసార్లు అన్మార్క్డ్ ఉంటాయి. సో బంచ్ ఆఫ్ డ్రిల్ బిట్స్ కొన్నప్పుడు మనకి ఏంటంటే ఆ బాక్స్ మీద మార్క్ చేస్తారు కానీ కొన్నిసార్లు ఆ టూల్ మీద మార్కింగ్ ఉండదు. సో అలాంటప్పుడు ఈ గేజ్ యూజ్ చేసి ఆ డయామీటర్ ఎంత ఉంది అని ఐడెంటిఫై చేసి మనం డ్రిల్లింగ్ అనే ఆపరేషన్ అనేది మనం చేస్తాం అన్నమాట. ఓకే, డ్రిల్ పాయింట్ గేజ్. ఇట్ ఈస్ యూజ్డ్ టు ఇన్స్పెక్ట్ ద షేప్ and condition of the twist drill's cutting surface. Okay, it helps maintaining the sharpness and precision of drill bits by checking the point angle and the length of the cutting lips and the concentricity of the chisel edge. చూసారా ఇక్కడ ఇలా షేప్ ఉంది కదా ఇది. సో మనకి ఏంటి డ్రిల్ బిట్ అనేది ఇలా ఉంటుంది కదా. ఓకే, సో ఇది ఫ్లూట్స్. సో ఈ పోర్షన్ ని మనం ఇలా మ్యాచ్ చేస్తాం అన్నమాట. ఓకే, సో ఇలా మ్యాచ్ చేసి రిక్వైర్డ్ స్టాండర్డ్స్ కి తగ్గట్టు ఉందా లేదా అనేది మనం చెక్ చేస్తాం ఆ డ్రిల్ బిట్స్ ని. ఓకే, రేడియస్ గేజ్. ఇట్ ఈస్ ఏ ప్రిసిషన్ టూల్ యూజ్ టు మెజర్ ద రేడియస్ ఆఫ్ కర్వ్డ్ సర్ఫేసెస్. ఓకే, రేడియస్ ఆఫ్ ది కర్వ్డ్ సర్ఫేసెస్ ని మెజర్ చేయడం కోసం ఈ రేడియస్ గేజ్ ని యూజ్ చేస్తాం. బోత్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ డైమెన్షన్ ని మెజర్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ మీరు చూసారా షేప్స్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, సపోజ్ మనకి ఒక ఆబ్జెక్ట్ అనేది ఇలా ఉంది, దీనికి ఒక ఫిల్లెట్ మనం ఇచ్చాం, వెల్డింగ్ చేసాం అనుకోండి. వెల్డింగ్ చేసేటప్పుడు మనకి ఫిల్లెట్ అనేది వస్తుంది కదా. ఓకే, సో ఇది ఎంత ఉంది అని మనం తెలుసుకోవడానికి ఇక్కడ ఈ షేప్ చూసారు ఎలా ఉందా, సో దీన్ని మ్యాచ్ చేస్తాం. ఓకే, సో ఈ గేజ్ ని ఇలా పెట్టడం వల్ల మనకి ఎంత కర్వేచర్ ఉంది అని మనం ఈ రేడియస్ గేజ్ ని యూజ్ చేసి తెలుసుకుంటాం. ఓకే, అలాగే వెల్డింగ్ చేస్తాం, వెల్డ్ పూల్ ఎంతవరకు ప్రొజెక్ట్ అయింది అనేది ఇలా కర్వ్డ్గా ఉంటుంది కదా, రైట్. సో అలాంటప్పుడు ఈ కర్వేచర్ ని మనం ప్లేస్ చేస్తాం అన్నమాట దీని మీద. ఓకే, సో అలా ప్లేస్ చేయడం వల్ల వెల్డ్ ఎంత రేడియస్ తో ఉందా అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, సో రేడియస్ గేజ్ ఆల్సో నోన్ యాజ్ ఫిల్లెట్ గేజ్. ఇట్ ఈస్ కామన్లీ యూజ్డ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్, woodworking and engineering to ensure the accuracy of the curved parts. Okay, hole gauge. A hole gauge or a bore gauge is a precision measuring tool used to determine the internal diameter of a bore, slot or a hole. Okay, the specific type of gauge used depend on the size and required accuracy of the measurement. Okay, సో ఈ హోల్ గేజ్ ఏంటంటే ఇంటర్నల్ డయామీటర్స్ ని మెజర్ చేయడం కోసం యూజ్ చేస్తాం. ఓకే, ఇది ఇన్సెట్ చేస్తాం హోల్ లో. Okay, so that we can get the dimension. Okay, taper gauge. It is a wedge shaped. Okay, just like knife la ఉంది చూసారా, ఇది షార్ప్ ఎడ్జ్ అన్నమాట. ఓకే, సో వెడ్జ్ షేప్ అంటే ఇలా ఉంటుంది, అంటే somewhat tapered గా. ఓకే, tool used to measure the width of gaps, slots and holes in a various industrial, mechanical and welding applications. Okay, సో ఇదేంటంటే width of the gaps ని మెజర్ చేయడం కోసం యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, సపోజ్ ఇలా ఒక ఆబ్జెక్ట్ ఉందనుకోండి, ఈ రెండింటి మధ్య విడ్త్ ఎంత ఉందనడానికి మనం ఇలా ఇన్సర్ట్ చేస్తాం స్కేల్. సో దీని మీద మార్కింగ్స్ ఉన్నాయి చూసారా,
సో వన్స్ టచ్ అయ్యి టైట్ గా అయిందంటే ఆ మార్కింగ్ ని మనం మెజర్మెంట్ గా తీసుకుంటాం అన్నమాట. అది దాని విడ్త్ అన్నట్టు. ఓకే, ప్రొఫైల్ గేజ్. ఓకే, ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ కాంటూర్ గేజ్. ఓకే, సో ఈ కాంటూర్ గేజ్ అని ఎందుకు అంటారంటే ఇక్కడ ఈ ప్రొఫైల్ చూడొచ్చు మీరు. ఓకే, సో ఇలా ఉంది, రైట్. సో ఈ కాంటూర్ గేజ్ ఏంటంటే ఇట్ ఈస్ ఏ టూల్ ఫర్ ప్రిసైజ్లీ డూప్లికేటింగ్ అండ్ ట్రాన్స్ఫరింగ్ ద షేప్ ఆఫ్ అన్ ఇర్రెగ్యులర్ సర్ఫేస్. సో మీకు క్లియర్గా చెప్పాలంటే ఇంట్లో టైల్స్ వేస్తారు చూసారా, టైల్స్ కానీ మార్బల్స్ వేసినప్పుడు సో కొన్నిసార్లు పిల్లర్స్ అడ్డొస్తాయి. సో ఈ డైమెన్షన్ అనేది మనకు తెలియదు. అలాంటప్పుడు ఈ కాంటూర్ టు గేజ్ ని అంటే ప్రొఫైల్ గేజ్ ని సో అటాచ్ చేసి ఎంత అనేది ఉంటుంది కదా ఆ ప్రొఫైల్ ని, సో ఈ ఎల్ షేప్ లో మనకి వచ్చింది అనమాట. సో క్లియర్ గా ఇదే డైమెన్షన్ ని మనం టేప్ తో కానీ లేదా వేరే ఇండైరెక్ట్ మెజర్మెంట్స్ కానీ ఇలాంటివన్నీ యూజ్ చేయలేం మనం. సో ఇలా కాంటూర్ గేజ్ ని యూజ్ చేసి ఈ షేప్ ని టైల్స్ దగ్గర తీసుకెళ్తాం. ఇదో టైల్ అనుకుంటా, సో దాని మీద ఈ గేజ్ ని ప్లేస్ చేస్తాం. సో ఇది ఈ పార్ట్ ని మనం రిమూవ్ చేసి కరెక్ట్ గా అక్కడ టైల్స్ అనేవి ఫిట్ చేస్తారు అనమాట. ఓకే, టైల్స్ అంటే ఈజీగా అర్థం అవుతుందని చెప్పాను నేను ప్రొఫైల్. ఓకే, సో చాలా వేరియస్ ప్రాసెస్ ఉంటాయి. ఓకే, సో మనం ఏంటంటే డైరెక్ట్ మెజర్మెంట్స్ తీసుకోలేని టైంలో మనకి ప్రొఫైల్ గేజ్ అనేది యూజ్ అవుతుంది అనమాట. It consists of a set of pins tightly held together in a frame. Okay, when pressed against an object, the pins conforms to an exact profile, which can then be traced onto another surface. ఇక్కడ చూసారుగా ఈ ప్రొఫైల్ ఇక్కడ ఉంది, రైట్. సో అలా ఒక ప్రొఫైల్ ని డూప్లికేట్ చేసి అది ట్రాన్స్ఫర్ చేయడానికి యూజ్ చేస్తాం అన్నమాట. సెంటర్ గేజ్. సెంటర్ గేజ్ సమ్టైమ్స్ కాల్డ్ ఫిష్ టైల్ గేజ్. ఫిష్ టైల్ గేజ్ అని ఎందుకంటారంటే ఇక్కడ చూసారుగా ఫిష్ టైల్ అనే ఉంది కదా, దట్స్ వై ఇట్స్ కాల్డ్ ఫిష్ టైల్ గేజ్. Is a small flat steel tool used in metalworking, specifically with a lathe to align a cutting tool with work. ఓకే, సో కటింగ్ టూల్ ని అలైన్ చేయడం కోసం ఈ సెంటర్ గేజ్ ని యూజ్ చేస్తాం అన్నమాట. ఇట్స్ ప్రైమరీ పర్పస్ ఇస్ టు ఎన్ష్యూర్ ద యాంగిల్ ఆఫ్ సింగిల్ పాయింట్ థ్రెడ్ కటింగ్ టూల్ బిట్ ఈస్ కరెక్ట్ బిఫోర్ స్టార్టింగ్ ద థ్రెడ్డింగ్ పోర్షన్. ఓకే, సో సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ యొక్క యాంగిల్ అనేది ప్రాపర్ గా ఉందా లేదా అనేది బిఫోర్ కటింగ్ ప్రాసెస్ కి మనం అంటే బిఫోర్ థ్రెడ్డింగ్ ప్రాసెస్ అన్నమాట. ఓకే, మనం మెజర్ చేస్తాం ప్రాపర్ గా ఉందా లేదా అనేది. దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ది సెంటర్ గేజ్. ఓకే, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ టైప్స్. ఓకే, వై యాక్సిస్ లో ఏంటంటే ప్రొడక్ట్ వెరైటీస్, ఎక్స్ యాక్సిస్ లో వాల్యూమ్ ఆఫ్ ది ప్రొడక్షన్ అంటే క్వాంటిటీ ఎంత మ్యానుఫ్యాక్చర్ చేస్తాం అనేది ఎక్స్ యాక్సిస్ లో రిప్రజెంట్ చేస్తాం. ఓకే, ఫస్ట్ వన్ ఈజ్ జాబ్ షాప్ ప్రొడక్షన్. ఇందులో ఏంటంటే వెరైటీస్ అనేవి ఎక్కువ ఉంటుంది. ఓకే, వెరైటీ ఎక్కువ, క్వాంటిటీ తక్కువ. ఓకే, బ్యాచ్ ప్రొడక్షన్. ఇందులో ఏంటంటే మీడియం. ఓకే, వెరైటీ మీడియం, క్వాంటిటీ కూడా మీడియమే. ఓకే, మాస్ ప్రొడక్షన్. మాస్ ప్రొడక్షన్ ఆల్సో నోన్ యాజ్ ఫ్లో ఆర్ ఇన్లైన్ ప్రొడక్షన్ అన్నమాట. ఓకే, సో ఇదేంటంటే వాల్యూమ్ అంటే క్వాంటిటీ ఎక్కువ, ఓకే, వెరైటీ అనేది తక్కువ ఉంటుంది. ఓకే, అది వెరైటీ తక్కువ. కంటిన్యూస్ ఫ్లో ప్రొడక్షన్ లో వాల్యూమ్ అనేది వెరీ హై. ఓకే, అదే వెరైటీ అనేది వెరీ లో. ఓకే, సో ఇదేంటంటే 24 hours త్రూ అవుట్ ద ఇయర్ ప్రొడక్షన్ అనేది ఉంటూనే ఉంటుంది అన్నమాట, కంటిన్యూస్ ఫ్లో ప్రొడక్షన్ అంటే. ఓకే, సో దీన్నే ప్రాసెస్ టైప్ ప్రొడక్షన్ అని కూడా ఉంటారు. ఓకే, మాస్ ప్రొడక్షన్, ఇట్ మీన్స్ ప్రొడక్షన్ ఆఫ్ ఏ యూనిట్, కాంపోనెంట్ ఆర్ పార్ట్ ఇన్ లార్జ్ నెంబర్. ఓకే, సో అడ్వాంటేజెస్ ఆర్ టైమ్ రెడ్యూసెస్, కాస్ట్ రెడ్యూసెస్, spare parts are easily available. Okay, disadvantages are
special purpose machines are required. Jigs and fixtures have to be used. Special gauges are used. Okay. Initial expenditure is very high. Okay. Coming to the interchangeability. Okay. The parts are manufactured to definite limit of error. Okay. The quality of being able to exchanged or substituted without affecting performance, meaning a part from one manufacturer can be used with another part from the same type of product. ఓకే సో ఇంటర్చేంజబిలిటీలో ఏంటంటే సో డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి కదా సో సపోజ్ లైక్ నట్ అండ్ బోల్ట్ తీసుకున్నాం ఓకే సో ఇవన్నీ ఒకే దగ్గర మ్యానుఫ్యాక్చర్ అవ్వదు నట్ ఒక కంపెనీ తయారు చేస్తే బోల్ట్స్ కొన్ని కంపెనీలు తయారు చేస్తాయి రైట్ సో ఇవన్నీ ఏంటంటే డిఫరెంట్ మెషిన్స్ మీద డిఫరెంట్ ప్లేసెస్లో మ్యానుఫ్యాక్చరింగ్ అవుతాయి బట్ సో వెన్ దే కమింగ్ టు ద అసెంబ్లీ సో నట్ అనేది బోల్ట్కి కరెక్ట్గా ఈ రెండు కరెక్ట్గా అసెంబ్ల్ అవుతాయి అన్నమాట సో దాన్ని ఇంటర్చేంజబిలిటీ అంటారు ఇది ఎలా అచీవ్ చేయొచ్చు అంటే బేసిక్ స్టాండర్డ్స్ అనేవి మనం ఫాలో అయినప్పుడు ఈ ఇంటర్చేంజబిలిటీని మనం అచీవ్ చేయొచ్చు ఓకే సో అది ఎలా అంటే ఒకే రకమైన స్పెసిఫికేషన్స్ అనేవి మనం యూస్ చేయాలి రైట్ సైజ్ ఇట్ ఈస్ ఏ నెంబర్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ఏ పర్టికులర్ యూనిట్ ఇన్ ద మెజర్మెంట్ ఆఫ్ ఏ లెంత్ ఓకే తెలుగులో సైజుని పరిమాణం లేదా కొలత అని అంటారు యు నో దట్ రైట్ సో ఇక్కడ సైజ్ అనేది ఒక వస్తువు యొక్క ఖచ్చితత్వం అంటే ప్రెసిషన్ని అండ్ దాని క్వాలిటీని డిసైడ్ చేయడానికి మేజర్గా యూజ్ అవుతుంది అనమాట ఓకే సో ఈ ఇంజనీరింగ్ మెట్రాలజీలో ఈ సైజ్ అనేది 3 కేటగిరీస్గా డివైడ్ చేస్తారు ఫస్ట్ వన్ ఈజ్ బేసిక్ సైజ్ అండ్ సెకండ్ వన్ ఈజ్ యాక్చువల్ సైజ్ థర్డ్ వన్ ఈజ్ నామినల్ సైజ్ అనమాట ఓకే సో బేసిక్ సైజ్కి వచ్చేటప్పటికి ఇది ఒక భాగానికి నిర్ణయించబడిన ప్రామాణిక కొలత అని అనొచ్చు ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఎందుకంటే దీన్ని బేస్ చేసుకొని మనం లిమిట్స్ క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట ఓకే సో హియర్ basic size is the size based on which dimensional deviations are given okay so suppose మనకి ఒక ఆబ్జెక్ట్ 10 mm డయాతో మనకి హోల్ క్రియేట్ చేయాలంటే సపోజ్ ఇది నట్ అనుకుందాం ఓకే సో దాన్ని 10 mm డయాతో హోల్ క్రియేట్ చేయాలి అని మనం అనుకుంటే సో ప్లస్ ఆర్ మైనస్ అనేది లిమిట్ వాల్యూస్ అన్నమాట సో బేసిక్ సైజ్ మనకి 10 ఉంటుంది బట్ మ్యానుఫ్యాక్చరింగ్ లో ఎగ్జాక్ట్ 10 అనేది మనం ఎవరు క్రియేట్ చేయలేం కదా సో ప్లస్ ఆర్ మైనస్ వాల్యూస్ అనేవి ఇస్తారు ఓకే సో ఇక్కడ 10 అనేది బేసిక్ వాల్యూ అన్నమాట ఓకే సో బేసిక్ సైజ్గా మనం ట్రీట్ చేస్తాం దాన్ని ఓకే అండ్ యాక్చువల్ సైజ్ ఏంటంటే మనం ఒక కాంపోనెంట్ని తయారు చేశాక ఆ వస్తువుని మెజర్ చేస్తాం కదా సో అది యాక్చువల్ సైజ్ అన్నమాట ఓకే So actual size is the size of the component by actual measurement after it is manufactured. Okay. అండ్ నామినల్ సైజ్ అంటే ఏంటంటే సాధారణంగా వాడుకలో పిలిచే మెజర్మెంట్ అనమాట సపోజ్ 1/2 ఇంచ్ పైప్ అంటాం 1 ఇంచ్ పైప్ అంటాం చూసారా సో మనం ఏంటంటే 1/2 ఇంచ్ 1 ఇంచ్ అనేవి నామినల్ సైజెస్గా మనం ట్రీట్ చేస్తాం అనమాట ఓకే కమింగ్ టు ద లిమిట్ ఆఫ్ సైజ్ అంటే మనం ఒక కాంపోనెంట్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు డీవియేషన్స్ అనేవి ఉంటాయి కదా సో మ్యాక్సిమం అనుమతించబడిన అంటే అప్రూవ్ చేయబడిన లిమిట్స్ అన్నమాట ఓకే సో ప్లస్ ఆర్ మైనస్ వాల్యూస్ ఉంటాయి చూసారు ఇందాక చెప్పాను కదా 10 mm డయామీటర్తో ఒక ఆబ్జెక్ట్ని మనం తయారు చేయాలన్నప్పుడు ప్లస్ ఆర్ మైనస్ అనేది మనం జరుగుతుంది ఓకే 10 ప్లస్ అయినా జరగచ్చు 10 మైనస్ అయినా జరగచ్చు రైట్ సో అప్పర్ అండ్ లోవర్ లిమిట్స్ని మనం ఫిక్స్ చేస్తాం అనమాట దాన్నే ఇక్కడ లిమిట్ ఆఫ్ సైజ్ అంటారు ఓకే సో ఇది మేజర్గా ఏంటంటే ఏమైనా రెండు కాంపోనెంట్స్ లైక్ నట్ అండ్ బోల్ట్ తీసుకుంటే ఆ రెండు అసెంబుల్ అవడానికి ఈజీగా ఉంటుందన్నమాట ఈ లిమిట్ ఆఫ్ సైజెస్ వల్ల ఓకే సో ఈ లిమిట్స్ ఫాలో అవడం వల్ల ఏంటంటే ఈజీగా మ్యాచింగ్ అనేది జరుగుతుంది ఓకే అప్పర్ లిమిట్ లేదా మ్యాక్సిమం లిమిట్ ఆఫ్ సైజ్ ఓకే సో ఒక కాంపోనెంట్కి అనుమతించబడిన అతిపెద్ద పరిమాణం అని మనం అనుకోవచ్చు ఓకే సో ఇట్ ఈస్ ద గ్రేటర్ ఆఫ్ ద 2 లిమిట్ సైజెస్ ఓకే సపోజ్ మనకి ఒక షాఫ్ట్ 20 mm ఉందనుకోండి ఓకే దానికి మ్యాక్సిమం లిమిట్ మనకి అప్రూవ్డ్ అంటే
permissible maximum limit ఎంత ప్లస్ 0. ఓకే, ప్లస్ మీన్స్ maximum అన్నట్టు. ఓకే, 0.05 అనుకోండి. సో దిస్ ఈస్ ద maximum లిమిట్ ఆఫ్ సైజ్ అన్నట్టు. 20.05 ఈస్ ద maximum లిమిట్. ఓకే, సో అదే మనకి -0.5 ఇచ్చాడు అనుకోండి, సారీ 0.5 ఇచ్చాడు అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం, 20 మైనస్ 0.05 ఎంత అవుతుంది, 19.95 కదా. ఇది లోవర్ లిమిట్ అన్నమాట. ఓకే, సో ఇవన్నీ పెర్మిసిబుల్ లిమిట్స్ అవి మనకి స్టాండర్డ్స్ లో మనకి ఇస్తారు అన్నమాట. ఓకే, సో 20.05 కన్నా ఎక్కువగా వెళ్ళకూడదు, తక్కువగా వెళ్ళొచ్చు, రైట్. అలాగే 0.05 19.95 కన్నా ఇంకా తక్కువగా వెళ్ళకూడదు. ఓకే, దట్ ఈస్ ద లీస్ట్ వాల్యూ. ఓకే, లిమిట్స్ అంటారు అందుకే దాన్ని. ఓకే, సో మేజర్ యూజ్ ఆఫ్ ది లిమిట్స్ ఏంటి మనకి, ఇంటర్చేంజబిలిటీ, రైట్. Hole is an all internal features of a components including those which are not cylindrical are designated as hole. ఓకే, సో ఇక్కడ ఏంటంటే హోల్ అనేది ఏదైనా ఒక వస్తువు యొక్క లోపల భాగాన్ని లేదా అంతర్గత ఫీచర్స్ ఉంటాయి, అంటే ఇంటర్నల్ ఫీచర్స్ ని, దాన్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట హోల్ అనేది. ఓకే, షాఫ్ట్ అంటే ఆల్ ఎక్స్టర్నల్ ఫీచర్స్ ఆఫ్ ఎ కాంపోనెంట్ ఇంక్లూడింగ్ దోస్ విచ్ ఆర్ నాట్ సిలిండ్రికల్ ఆర్ డిజిగ్నేటెడ్ షాఫ్ట్. ఓకే, సో ఇన్ మెట్రాలజీ ఏంటంటే ఎక్స్టర్నల్ డైమెన్షన్ అంటే బాహ్య కొలతలు ఉంటారు కదా. సో ఒక ఆబ్జెక్ట్ యొక్క బాహ్య కొలతలను సూచించే భాగాన్ని మనం షాఫ్ట్ అని అంటారు అనమాట. ఓకే, డీవియేషన్ అంటే ఇట్ ఈస్ ద ఆల్జీబ్రిక్ డిఫరెన్స్ బిట్వీన్ ద యాక్చువల్ సైజ్ టు ఇట్స్ కరస్పాండింగ్ బేస్ సైజ్. ఓకే, సో ఇట్ మే బి పాజిటివ్, నెగిటివ్ ఆర్ జీరో. యాక్చువల్ సైజ్ అంటే ఏంటి, మనం ఒక వస్తువుని మ్యానుఫ్యాక్చర్ చేశాక మనం మెజర్ చేస్తాం కదా, దాన్ని యాక్చువల్ సైజ్ అంటాం. బేసిక్ సైజ్ అంటే మనం స్పెసిఫై చేసిన అంటే టార్గెటెడ్ వాల్యూ అన్నట్టు, రైట్. సో దట్ ఈస్ ద బేసిక్ సైజ్. ఓకే, సో ఆ రెండింటికి మధ్య ఉండే డిఫరెన్స్ ని మనం ఇక్కడ డీవియేషన్ అంటారు అన్నమాట. ఓకే, సో ఒక వస్తువు యొక్క మ్యానుఫ్యాక్చర్ చేశాక వచ్చే కొలత నుంచి యాక్చువల్గా మనకి టార్గెటెడ్ వాల్యూని తీసేస్తే ఆ డీవియేషన్ ని మనం ఇక్కడ మెజర్ చేస్తాం అన్నమాట. ఓకే, సో దాన్ని డీవియేషన్ అంటారు. అది పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ వాల్యూ అవ్వచ్చు, జీరో కూడా అవ్వచ్చు. ఓకే, సో అప్పర్ డీవియేషన్ అంటే మాక్సిమం లిమిట్ కి అండ్ బేసిక్ సైజ్ కి మధ్య ఉండే డిఫరెన్స్ అన్నమాట. ఓకే, అదే లోవర్ డీవియేషన్ అంటే లోవర్ లిమిట్ కి, ఐ మీన్ మినిమం లిమిట్ కి అండ్ బేసిక్ సైజ్ కి మధ్య ఉండే డిఫరెన్స్ అన్నమాట. ఓకే, దాన్ని లోవర్ డీవియేషన్ అంటారు. Tolerance, it is the difference between the maximum limit of size and the minimum limit of the size. It is always positive. Okay, so and is expressed only as a number without sign. Positive అంటే without sign కదా. ఓకే, నెగిటివ్ వాల్యూ ఉండదు అన్నమాట. సపోజ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే, ఓకే, ఇది మనకి మినిమం లిమిట్. ఓకే, ఇది మాక్సిమం లిమిట్. ఈ రెండింటికి మధ్య ఉన్న డిఫరెన్స్ ని ఇక్కడ మనం టాలరెన్స్ జోన్ గా చూపించాం, రైట్. సో ఇది ఎప్పుడు ఏంటంటే పాజిటివ్ లోనే ఉంటుంది. ఓకే, నెగిటివ్ లో ఉండదు అనమాట, ఎందుకంటే ఇక్కడ సమ్ వాల్యూ అనేది ఉంది, రైట్. సో మాక్సిమం నుంచి మినిమం మనం తీస్తున్నాం కదా. ఓకే, మెటీరియల్ అనేది ఉంటుంది, మెటీరియల్ అనేది నెగిటివ్ లోకి వెళ్తుంది, రైట్. సో దట్ ఈస్ ద టాలరెన్స్ జోన్. ఓకే, ఇక్కడ చాలా వరకు మాక్సిమం టాలరెన్స్ కి అండ్ లిమిట్ కి మనం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది, రైట్. సో అందుకు ఇక్కడ ఈ డెఫినేషన్ అనేది ఇచ్చాను, డిఫరెన్స్ బిట్వీన్ ద లిమిట్ అండ్ టాలరెన్స్. లిమిట్ అంటే ఒక ఆబ్జెక్ట్ కి, సపోజ్ ఇది షాఫ్ట్ అనుకోండి. ఓకే, మనం షాఫ్ట్ డిజైన్ చేయాలి. ఓకే, సో దీనికి మనం అప్పర్ లిమిట్, ఓకే, లోవర్ లిమిట్ అనేది ఇస్తాం అన్నమాట, రైట్. సో దీన్ని మనం లిమిట్స్ అని స్పెసిఫై చేస్తాం, రైట్. సో ఈ షాఫ్ట్ అనేది మాక్సిమం ఎక్కడ వరకు మనం బిల్డ్ చేయవచ్చు. ఓకే, అంటే అది పెర్మిసిబుల్ లిమిట్ అన్నట్టు అప్పర్ లిమిట్ లో, లేదా లోవర్ గా ఎక్కడ వరకు మనం ఈ షాప్ ని తయారు చేయొచ్చు. ఓకే, సో అలా మనం లిమిట్స్ ని యూజ్ చేస్తాం. బట్ ఇక్కడ టాలరెన్స్ కి వచ్చేటప్పటికి రెండింటి మధ్య ఉండే డిఫరెన్స్ మనం టాలరెన్స్ అంటాం, రైట్. అప్పర్ లిమిట్ కి అండ్ లోవర్ లిమిట్ కి మధ్య ఉండే డిఫరెన్స్ ని మనం టాలరెన్స్ గా కన్సిడర్ చేస్తాం అనమాట, అట్లా. ఓకే, సో అదే ఇక్కడ ఇచ్చాడు, డిఫరెన్స్ బిట్వీన్ ద లిమిట్ అండ్ టాలరెన్స్. లిమిట్స్ ఆర్ టూ ఎక్స్ట్రీమ్ పెర్మిసిబుల్ సైజెస్ ఫర్ ద డైమెన్షన్, హై అండ్ లో లిమిట్స్. ఓకే, అప్పర్ లిమిట్ అండ్ లోవర్ లిమిట్. ఓకే,
the higher limit for dimension is largest size and the lower limit for the dimension is the smallest size permissible. Okay, tolerance on a dimension is difference between the high and low limits of the size. Okay, tolerance అంటే difference between the upper and lower limit of the ఆబ్జెక్ట్. ఓకే, అది గుర్తుంచుకుంటే ఈజీగా మీకు లిమిట్స్ కి టాలరెన్స్ కి డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. ఓకే, సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ ఈ ఇమేజ్ లో మీరు వెరిఫై చేసుకోవచ్చు. ఓకే, యూనిలేటరల్ సిస్టమ్ ఆఫ్ టాలరెన్స్. ఓకే, సో ఈ యూనిలేటరల్ సిస్టమ్ ఆఫ్ టాలరెన్స్ అంటే ఏదైనా ఒక వస్తువుని అంటే దాని డైమెన్షన్ ని బేసిక్ సైజ్ ఉంటుంది కదా, ఆ బేసిక్ సైజ్ కి ఒకవైపు మాత్రమే చేంజ్ చేయడానికి మనం అనుమతిస్తాం అనమాట. ఓకే, సో దాన్నే ఇక్కడ యూనిలేటరల్ సిస్టమ్ అంటారు. ఇక్కడ ఇమేజ్ లో మీరు చూసినట్టయితే చూసారా, ఇది బేసిక్ సైజ్ కదా. ఓకే, ఈ లైన్ బేసిక్ సైజ్, రెడ్ కలర్ లైన్ డ్రా చేస్తున్నాం కదా, అది బేసిక్ లైన్, బేసిక్ సైజ్. ఓకే, సో దానికన్నా కింద వాల్యూ ఇది అనమాట. ఓకే, లేదా పైన. సో ఏదో ఒకవైపే మనం ఆ కాంపోనెంట్ ని బిల్డ్ చేయడానికి పెర్మిషన్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, దాన్నే యూనిలేటరల్ సిస్టమ్ అంటారు. ఓకే, అదే బైలేటరల్ అనుకోండి, అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ అన్నట్టు మనకి పైన చేయొచ్చు, కింద కూడా చేయొచ్చు అనమాట. ఇక్కడ వాల్యూస్ పరంగా చూస్తే మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. ఓకే, సో ఇది యూనిలేటరల్ టాలరెన్స్, ఇది బైలేటరల్ టాలరెన్స్ అనమాట. 0 అంటే 20 అని, ఇది ఈ బేసిక్ సైజ్ 20 అనుకోండి, రైట్. సో -0.5 అంటే కిందకే కదా వస్తుంది. ఓకే, లేదా ఇక్కడ ప్లస్ అని ఇస్తాడు, అప్పుడు +0.5 అంటే పైన. ఓకే, సో ఇలా ఒకవైపు మాత్రమే మనం చేంజెస్ చేయడానికి ఫీజిబిలిటీ ఉంటే దాన్ని యూనిలేటరల్ సిస్టమ్ అంటారు. ఓకే, సిస్టమ్ ఆఫ్ టాలరెన్స్. అదే రెండు వైపులు అనుకోండి, +0.002 -0.002 అని ఇస్తారు. అంటే బేసిక్ వాల్యూ నుంచి టాప్ సైడ్ అంటే మాక్సిమం లిమిట్ అండ్ లోవర్ లిమిట్ అనేది మనం ఇక్కడ చేయొచ్చు అనమాట. అది బైలేటరల్ టాలరెన్స్ సిస్టమ్. ఓకే, it is the relationship that exists between two mating parts, a hole and a shaft, with respect to the dimensional differences. Okay, so fits లో మనకి క్లియరెన్స్ ఫిట్, ఇంటర్ఫిరెన్స్ ఫిట్, ట్రాన్సిషన్ ఫిట్స్ అని ఉంటాయి. అవి క్లియర్ గా డిస్కస్ చేద్దాం. ఓకే, సో కమింగ్ టు ద క్లియరెన్స్ ఫిట్. సో మాక్సిమం ఇక్కడ మనం నట్ అండ్ బోల్ట్ ఇమాజిన్ చేసుకోండి. ఓకే, సో ఇది హోల్ అన్నమాట. ఓకే, ఇది హోల్. ఓకే, ఇలానే కదా ఉంటుందో 2D వ్యూలో, అంటే క్రాస్ సెక్షన్ వ్యూలో, రైట్. సో ఈ హోల్ ఇది షాఫ్ట్. ఓకే, సో క్లియరెన్స్ ఫిట్ ఈస్, in a fit the clearance is the difference between the size of the hole and the size of the shaft, which is always positive. Okay, అది clearance అంటారు. Okay, so clearance fit is a fit which always provides a clearance. Here the tolerance shown of the hole will be above the tolerance shown of the shaft. Okay, ఇక్కడ చూసారు కదా, సో గ్యాప్ అనేది ఉంటుంది అన్నమాట. ఓకే, సో షాఫ్ట్ అనేది ఈజీగా ఇన్ అండ్ అవుట్ అని అవుతుంది అన్నమాట. ఓకే, సో ఇక్కడ ఏంటంటే హోల్ సైజ్ అనేది షాఫ్ట్ కన్నా ఎక్కువగా ఉంటుంది. సో ఏంటంటే షాఫ్ట్ ఈజీగా అంటే ఫ్రీగా మూవ్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి ఉంటుంది అనమాట. అది క్లియరెన్స్ ఫిట్. ఓకే, సో మ్యాక్సిమం క్లియరెన్స్ అంటే ఇట్. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తుంటే, so in a clearance fit or transition fit, it is the difference between the maximum hole, okay, and minimum shaft. That is the maximum clearance. Maximum hole అంటే హోల్ ఎక్కడ వరకు మనం బిల్డ్ చేయొచ్చు అంటే ఇదే కదా. ఓకే, దీని నుంచి మినిమం ఆఫ్ ది షాఫ్ట్ అన్నాడు. ఓకే, సో ఇక్కడ లిమిట్ ఇచ్చాడు చూసారా, ఇది లిమిట్ ఆఫ్. ఓకే, ఇది టాలరెన్స్. ఓకే, అప్పర్ లిమిట్, లోవర్ లిమిట్, ఇది లోవర్, ఇది అప్పర్. ఓకే, సో ఇది అప్పర్, ఇది లోవర్ అంటారు, అంటే వైస్ వర్సా ఉంటాయి హోల్ కి షాఫ్ట్ కి కంపేర్ చేసుకుంటే. ఓకే, సో ఇది లోవర్ లిమిట్ ఆఫ్ ది షాఫ్ట్, ఇది అప్పర్ లిమిట్ ఆఫ్ ది హోల్ అన్నమాట. దీన్ని మనం మాక్సిమం క్లియరెన్స్ అంటాం. ఓకే, అదే మినిమం అనుకోండి, ఇది మినిమం క్లియరెన్స్ ఆఫ్ ది మినిమం లిమిట్ ఆర్ lower limit of the hole and maximum limit of the shaft. ఓకే, సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ మనం మినిమం క్లియరెన్స్ అంటాం అన్నమాట. ఓకే,
Interference, it is the difference between the size of the hole and shaft before assembly, and this is negative. Okay, so in this case the shaft is always larger than the hole size. ఇక్కడ మీరు చూసారు కదా, ఇది మాక్సిమం లిమిట్ ఆఫ్ ది హోల్ అయితే ఇది మాక్సిమం లిమిట్ ఆఫ్ ది షాఫ్ట్. ఈవెన్ లోవర్ లిమిట్ కూడా మాక్సిమం లిమిట్ కన్నా షాఫ్ట్, అది మాక్సిమం లిమిట్ ఆఫ్ ది హోల్ కన్నా ఎక్కువగానే ఉంది, రైట్? సో దట్ ఈస్ ద కేస్ ఆఫ్ ది ఇంటర్ఫియరెన్స్. ఓకే, సో ఇన్ దిస్ కేస్ ద షాఫ్ట్ ఈస్ ఆల్వేస్ లార్జర్ దెన్ ద హోల్ సైజ్. ఓకే, సో హోల్ సైజ్ కన్నా షాఫ్ట్ సైజ్ అనేది ఎప్పుడు హయ్యర్ గానే ఉంటుంది అనమాట. ఓకే, ఇంటర్ఫియరెన్స్ ఫిట్, it is the fit which always provides interference. Okay, so here the tolerance zone of the hole will be below the tolerance zone of the shaft. ఇక్కడ చూసారు కదా, సో ఇదే కదా టాలరెన్స్ జోన్, గ్రీన్ కలర్, ఇది షాఫ్ట్, ఇది హోల్. ఓకే, సో ఈ టాలరెన్స్ జోన్ ఆఫ్ ది హోల్ అనేది టాలరెన్స్ జోన్ ఆఫ్ ది షాఫ్ట్ కి ఎప్పుడు బిలోనే ఉంటుంది అనమాట. సో దాన్నే ఇంటర్ఫియరెన్స్ ఫిట్ అంటారు. ఓకే, సో మాక్సిమం ఇంటర్ఫియరెన్స్ ఫిట్. In an interference fit or transition fit, it is the algebraic difference between the minimum hole and maximum shaft. Okay, so that is the maximum interference. Minimum hole అంటే ఏంటి, ఇది ఇదే కదా, maximum shaft అంటే ఇది. ఓకే, సో దిస్ ఈస్ ద maximum interference అన్నమాట. ఓకే, coming to the minimum interference. In an interference fit, it is the algebraic difference between the maximum hole and the minimum shaft. Okay, so maximum hole అంటే ఇది, minimum shaft ఏంటి ఇది. Okay, so this is the minimum interference. Okay, okay, transition fit, it is the fit which may sometimes provide clearance and sometimes interference. Okay, so there are 4 categories here. ఫస్ట్ ఏంటంటే ఫోర్స్ ఫిట్, టైట్ ఫిట్, పుష్ ఫిట్, రింగింగ్ ఫిట్ అన్నమాట. ఓకే, ఈ ట్రాన్సిషన్ ఫిట్ అనేది ఏంటంటే మనకి క్లియరెన్స్ ఫిట్ కి అండ్ ఇంటర్ఫియరెన్స్ ఫిట్ కి మధ్యలో ఉంటుంది అనమాట. ఇక్కడ ఏంటంటే ఒకదానికి ఒకటి ఓవర్లాప్ అవుతాయి. ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, రైట్? సో ఇది హోల్, రైట్, ఇది షాఫ్ట్, అలా ఓవర్లాప్ అయ్యాయి అనమాట. సో అలా అయ్యేదాన్ని మనం ఇక్కడ ట్రాన్సిషన్ ఫిట్ అంటాం అనమాట. ఈ ట్రాన్సిషన్ ఫిట్ లో ఫోర్స్ ఫిట్, టైట్ ఫిట్, పుష్ ఫిట్, రింగింగ్ ఫిట్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఫోర్స్ ఫిట్ ఇన్ దిస్ షాఫ్ట్ రిక్వైర్స్ గ్రేటర్ pressure so that it can fit into the hole. The hole requires to be expanded by heating and then force onto it shaft. Okay, the fitting of rail wheel and axle, cart wheels, etc. Suppose మనం విలేజెస్ లో అయితే చూసే ఉంటారు, బులక్ కార్ట్ వీల్స్ ఉంటాయి చూసారా, సో దాని చుట్టూ మనకి రింగ్ అనేది ఉంటుంది. సో ఓకే, సో రింగ్ అనేది టైట్ గా ఫిట్ అవ్వాలి కదా. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తారు, ఇది వీల్, బ్లూ కలర్ అనేది వుడెన్ వీల్ అనుకుంటే, సో దీన్ని అసెంబుల్ చేశాక ఈ రింగ్ ని హీట్ చేస్తారు, రైట్? ఇది హోల్ అనుకోవచ్చు మనం. ఓకే, సో రెడ్ కలర్ ని హోల్ అనుకుంటే, బ్లూ కలర్ దాన్ని షాఫ్ట్ అనుకుంటే, దాన్ని ఫిట్ చేయాలంటే మనం ఏం చేస్తాం, ఈజీగా ఫిట్ అవ్వదు కదా. సో మనం హీట్ చేస్తాం, హీట్ చేయడం వల్ల ఎక్స్పెండ్ అవుతుంది. ఎక్స్పెండ్ అయ్యాక ఈ వీల్ చుట్టూ మనం దాన్ని ప్లేస్ చేస్తాం అనమాట. సో దెన్ ఆఫ్టర్ మనం దాన్ని కూల్ చేయడం వల్ల టైట్ గా ఫిట్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే, సో బై అప్లయింగ్ సమ్ ఫోర్సెస్, అంటే హ్యామరింగ్ అది చేస్తారు కదా, స్విచ్తో పట్టడం ఉంటుంది, అలా చేయడం ద్వారా మనం ఈ ఫిట్ ని మనం అచీవ్ చేయొచ్చు అనమాట. దాన్నే ఇక్కడ మనం ఫోర్స్ ఫిట్ అంటాం. ఓకే, టైట్ ఫిట్, the components can be assembled by the use of the hand hammer or through application of medium pressure. ఇక్కడ ఏంటంటే దానిలో హీట్ చేయాల్సిన పని లేదు, జస్ట్ హ్యామరింగ్ చేసి ఫిట్టింగ్ అనేది ఈజీగా చేయొచ్చు అనమాట, మీడియం ప్రెషర్ అనేది ఎక్కువ. ఓకే, పుష్ ఫిట్, in this case the components can be assembled into one another with light hand pressure. Okay, the clearance is not sufficient to allow the shaft to rotate. ఇదేంటంటే హ్యాండ్ ప్రెజర్ అప్లై చేసి అసెంబ్లీ అనేది చేయొచ్చు అనమాట, దాన్నే పుష్ ఫిట్ అంటారు. ఓకే, రింగింగ్ ఫిట్, దిస్ టైప్ ఆఫ్ ఫిట్ రిక్వైర్స్ అన్ ఈజీ స్మూత్ ఫిట్. ఓకే, ఫర్ ద పర్పస్ ఆఫ్ మూవింగ్ ఏ బేరింగ్ పేస్. ఓకే, స్మూత్ ఫిట్ అనేది అచీవ్ చేయొచ్చు దీని ద్వారా. ఓకే, సో సపోజ్ షాఫ్ట్ అనేది బేరింగ్స్ లోకి అలౌ చేసేటప్పుడు విత్ సమ్ లూబ్రికేషన్ ఇట్ విల్ గో ఈజీలీ, రైట్?
సో దిస్ కైండ్ ఆఫ్ ఫిట్స్ ఆర్ కాల్ రింగింగ్ ఫిట్స్ అన్నమాట. ఓకే, సో దిస్ ఈస్ ద బెస్ట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఆల్ ది త్రీ కైండ్స్ ఆఫ్ ఫిట్స్. ఓకే, క్లియరెన్స్ ఫిట్లు ఏంటి, షాఫ్ట్ అనేది హోల్ కన్నా తక్కువ ఉంటుంది. ఇంటర్ఫియరెన్స్ ఫిట్లు ఏంటి, హోల్ కన్నా షాఫ్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో ట్రాన్సిషన్ ఫిట్ అనేది ఇంటర్ఫియరెన్స్ కి క్లియరెన్స్ ఫిట్ కి మధ్యలో ఉంటుంది. అంటే వీ హ్యావ్ టు అప్లై సమ్ ఫోర్స్, అంటే ఫోర్స్ అప్లై చేయడం ద్వారా ఈ ఫిట్టింగ్ అనేది మనం అచీవ్ చేయొచ్చు అనమాట. ఓకే, సో దీస్ ఆర్ ద త్రీ కైండ్స్ ఆఫ్ ఫిట్స్. ఓకే, allowance and intentional, okay, intentional difference between the whole dimension and the shaft dimension for any type of fit is called allowance. Okay, the minimum allowance of the is the difference between the largest shaft and the smallest of hole size. Okay, సో ఇదేంటంటే ఈ అలవెన్స్ అనేది కాంపనెంట్స్ అనేవి సరిగ్గా ఫిట్ అవ్వడానికి, ఓకే, సో మనం అనుకున్న విధంగా పనిచేయడానికి, సులభంగా తిరగడానికి లేదా గట్టిగా అతుక్కోవడానికి అలా కన్సిడర్ చేసుకుంటే, సో దీన్ని డిజైన్ చేసే దశలోనే దీన్ని డిసైడ్ చేస్తారన్నమాట. ఓకే, సో ద ఎలవెన్స్ మే బి ఎయిదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్, ఓకే, అకార్డింగ్ టు ద ఫిట్. సో పాజిటివ్ ఫిట్ అంటే ఏంటి, హోల్ సైజ్ అనేది షాఫ్ట్ కంటే పెద్దదిగా ఉంటే దాన్ని క్లియరెన్స్ ఫిట్ అంటారు, దాన్ని పాజిటివ్ ఎలవెన్స్. ఓకే, సో అదే షాఫ్ట్ అనేది హోల్ కంటే పెద్దగా ఉందనుకోండి, అది ఇంటర్ఫిరెన్స్ ఫిట్ అవుతుంది, తెలుసు కదా, దాన్ని నెగిటివ్ ఎలవెన్స్ అంటారు అనమాట. ఓకే, సో టూ సిస్టమ్స్ ని మనం ఫాలో అవుతాం అనమాట. అందులో మేజర్ గా ఫాలో అయ్యేది హోల్ బేసిస్ సిస్టమ్. హోల్ బేసిస్ సిస్టమ్ అంటే ఏంటి, హోల్ ని ఒక స్టాండర్డ్ హోల్ తీసుకుంటారు, దాన్ని ఫిక్స్ చేసి దానికి అకార్డింగ్ టు ద మనకి షాఫ్ట్స్ అనేవి డిజైన్ చేస్తారు అనమాట. ఇక్కడ ఏంటి, హోల్ అనేది ఫిక్స్, షాఫ్ట్ అనేది వేరీ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, బేస్డ్ ఆన్ ద రిక్వైర్డ్ ఫిట్టింగ్. ఓకే, సో ఇక్కడ మీరు ఇమేజ్ లో చూసినట్టయితే ఇది హోల్ కదా, హోల్ అనేది ఫిక్స్డ్ గానే ఉంది. ఓకే, రైట్, సో ఇక్కడ షాఫ్ట్ ఇది, ఓకే, ఇలా డిక్రీజ్ అవుతూ ఉంది కదా, దీన్ని షాఫ్ట్ కన్సిడర్ చేసుకుంటే సపోజ్ ఇక్కడ వరకు మనకి ఇది క్లియరెన్స్ ఫిట్, రైట్. సో దీన్ని బేస్ చేసుకుని, అంటే బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ మనం షాఫ్ట్ ని డిజైన్ చేస్తాం. ఓకే, హోల్ ని కాన్స్టెంట్ గా ఉంచి షాఫ్ట్ డయామీటర్ అనేది తగ్గించడం, పెంచడం లేదా అలా చేస్తూ ఉంటాం అన్నమాట. ఇది ఇంటర్ఫియరెన్స్ కదా. ఓకే, సో అలా మనం షాఫ్ట్ ని వేరీ చేస్తాం హోల్ సిస్టమ్ లో. ఓకే, అదే షాఫ్ట్ బేస్డ్ సిస్టమ్ అంటే షాఫ్ట్ కాన్స్టెంట్ గా ఉంచుతాం, హోల్ అనేది వేరీ చేస్తాం అన్నమాట. ఇది షాఫ్ట్ కదా. ఓకే, ఇది షాఫ్ట్ అయితే ఇది హోల్. ఓకే, ఇలా మనం హోల్ డయామీటర్ అనేది చేంజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఓకే, సో దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్, సో హోల్ బేసిస్ సిస్టమ్ అండ్ షాఫ్ట్ బేసిస్ సిస్టమ్. ఓకే, సో హోల్ బేసిస్ సిస్టమ్ ని క్యాపిటల్ హెచ్ తో మనం రిప్రజెంట్ చేస్తాం, అదే షాఫ్ట్ అయితే స్మాల్ హెచ్. ఇది గుర్తుంచుకోండి, రెండు హెచ్ కనుక హోల్ ని హెచ్ కనుక క్యాపిటల్ హెచ్ అన్నట్టు గుర్తుంచుకోండి. ఓకే, హోల్ కూడా హెచ్ కదా, సో క్యాపిటల్ హెచ్. షాఫ్ట్ అయితే స్మాల్ హెచ్. ఓకే, అలా గుర్తుంచుకోండి. సో దిస్ ఈస్ ద రిప్రజెంటేషన్. ఓకే, సో క్లియరెన్స్ ఫిట్ అంటే హోల్ అనేది పెద్దగా ఉంటుంది, షాఫ్ట్ అనేది చిన్నగా ఉంటుంది అన్నమాట. ఇది ట్రాన్సిషన్ ఫిట్ ఇన్ బిట్వీన్ ద క్లియరెన్స్ అండ్ ఇంటర్ఫిరెన్స్ ఫిట్. ఇంటర్ఫిరెన్స్ ఫిట్ లో ఏంటి, షాఫ్ట్ సైజ్ అనేది పెద్దగా ఉంటుంది, హోల్ సైజ్ అనేది చిన్నగా ఉంటుంది. ఓకే, సో ఇది హోల్ బేసిస్ సిస్టమ్. హోల్ బేసిస్ సిస్టమ్ లో హోల్ అనేది కాన్స్టెంట్ గానే ఉంది, చూసారా. సో షాఫ్ట్ సైజ్ అనేది మనం బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ మనం మారుస్తూ ఉంటాం అన్నమాట. ఓకే, సో ఫస్ట్ ఏంటి, క్లియరెన్స్ ఫిట్. ఓకే, ఇది క్లియరెన్స్, ఇది ట్రాన్సిషన్, రైట్. ఇదేంటి, ఇంటర్ఫియరెన్స్. ఓకే, బేస్డ్ ఆన్ ద ఆపరేషన్స్ అండ్ బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్స్ మనం ఇలా డిజైన్ చేస్తాం అన్నమాట. షాఫ్ట్ ని, హోల్ ని కాన్స్టెంట్ గురించి షాఫ్ట్ వేరీ చేస్తాం. అదే ఇక్కడ ఏంటి, షాఫ్ట్ బేసిస్ సిస్టమ్ లో షాఫ్ట్ ని కాన్స్టెంట్ గా ఉంచాం, రైట్. సో హోల్ అనేది షాఫ్ట్ కన్నా పెద్దది, అంటే ఇదేంటి, క్లియరెన్స్ ఫిట్. ఓకే, ఇది ట్రాన్సిషన్, ఇదేంటి, ఇంటర్ఫియరెన్స్, రైట్. సో అలా మనం చేంజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఓకే, 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 అలా గుర్తుంచుకోండి.
symbols as per the BS standards, upper deviation of the hole is represented as ES. Capitals లో ఉంటాయి హోల్ అనేది, షాఫ్ట్ కి స్మాల్ లెటర్స్ లో ఉంటాయి చూసారు. ఈఎస్ అంటే ఈ కట్ సుపీరియర్ అన్నట్టు, ఐ అంటే ఈ కట్ ఇన్ఫీరియర్. ఓకే, సో లోవర్ డీవియేషన్ ని ఈఐ అంటారు, అప్పర్ డీవియేషన్ ని ఈఎస్ అంటారు. ఓకే, సో షాఫ్ట్ కి అయితే స్మాల్ లెటర్స్, హోల్ కి అయితే బిగ్ లెటర్స్ లో రిప్రజెంట్ చేస్తారు అన్నమాట. ఓకే, so methods of indicating fits, and fit is indicated by the basic size which is common to both hole and shaft, followed by symbols corresponding to the each component, and the hole is quoted first, such as 40 H8 or slash G7. అలా అయినా రిప్రజెంట్ చేయొచ్చు. 40 H8 మైనస్ G7 ఎలా అయినా రిప్రజెంట్ చేయొచ్చు. ఓకే, so here 40 is the basic size of the hole and shaft. Okay, so 40 is the basic size. H8 means, so H capital ఇచ్చేదానికి hole basis system. Okay, so hole అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది, షాఫ్ట్ అనేది వేరీ అవుతుంది అనమాట. ఇట్ ఈస్ ద డీవియేషన్ ఫర్ ది హోల్ H8 అన్నది. ఓకే, సో ఇక్కడ 8 7 అని ఉంది చూసారా, H8 G7 అనేది ఈ నెంబర్స్ అనేవి ఏంటంటే టాలరెన్స్ గ్రేడ్ అన్నమాట. ఓకే, హౌ మచ్ ద సైజ్ ఈజ్ అలౌడ్ టు వేరీ అన్నట్టు. ఓకే, సో దట్ ఈస్ ద టాలరెన్స్ గ్రేడ్ నెంబర్ అనేది. ఓకే, సో G7 అనేది ఇట్ ఈస్ డీవియేషన్ ఫర్ షాఫ్ట్. ఓకే, సో ఈఎస్ ఇక్కడ ఎంత ఇచ్చాడు, ప్లస్ 39 మైక్రాన్స్. ఓకే, సో ఈఐ ఈజ్ 0 మైక్రాన్స్. ఓకే, సో షాఫ్ట్ కి -0.09 మైక్రాన్స్. ఓకే, ఈఐ అంత -34 మైక్రాన్స్ అన్నమాట. ఓకే, సో ద మాక్సిమం సైజ్ ఆఫ్ ది హోల్ ఈక్వల్స్ బేసిక్ సైజ్ 40 కదా. ఓకే, రెండిటికిన హోల్ కిను షాఫ్ట్ కి బేసిక్ సైజ్ అంతా 40. సో ఈఎస్ అంటే ఏంటి, ఈకట్ సుపీరియర్ అంటే అప్పర్ డీవియేషన్ ఆఫ్ ది హోల్. ఇక్కడ ఏం అడిగాడు, మాక్సిమం సైజ్ ఆఫ్ ది హోల్, సో మనం యాడ్ చేయాలి -39. ఓకే, సో ఇక్కడ మైక్రాన్స్ లో ఉంది కనుక మనం ఎంఎం లోకి మార్చాలన్నమాట. ఎంత అవుతుంది అప్పుడు, సో 0.039 ఎంఎం. ఓకే, సో టోటల్ ఎంత 40.039. ఓకే, అది ఇక్కడ రాశాడు. ఓకే, సో మినిమం సైజ్ ఆఫ్ ది హోల్ ఎంత, మినిమం సైజ్ బేసిక్ సైజ్ 40. సో 40 ఇస్ ద ఆన్సర్ ఇక్కడ, ఎందుకంటే ఈ కట్ ఇన్ఫీరియర్ అనేది అంటే లోవర్ డీవియేషన్ అనేది 0 అని ఇచ్చాడు కనుక. ఓకే, సో ఒకవేళ ఎంతైనా నెంబర్ ఇచ్చారంటే మైనస్ చేస్తే ఆ వాల్యూ వస్తుంది అనమాట. ఇక్కడ 0 ఇచ్చాడు కనుక 0 మనం తీసుకున్నాం. ఓకే, కన్సిడర్ చేసాం. ఓకే, సో కమింగ్ టు ద మాక్సిమం సైజ్ ఆఫ్ ది షాఫ్ట్. షాఫ్ట్ అంత బేసిక్ సైజ్ 40 కదా. సో ఇక్కడ ఈఎస్ అంత ఇచ్చాడు అంటే అప్పర్ డీవియేషన్ -09 మైక్రాన్స్. సో ఇక్కడ ఎంత వస్తుంది, ఎంఎం లోకి మారిస్తే -0.0009 mm. ఓకే, సో మాక్సిమం సైజ్ ఆఫ్ ది షాఫ్ట్ ఈస్ 39.991. ఓకే, అంతే కదా. సో దట్ ఈస్ ద మాక్సిమం సైజ్ ఆఫ్ ది షాఫ్ట్. ఓకే, నెక్స్ట్ ఈఏ ఇచ్చాడు ఇక్కడ, ఎందుకైతే 0 ఇచ్చాడు, ఇక్కడ -34 మైక్రాన్స్ ఇచ్చాడు. ఓకే, సో 40 మైనస్ ఇక్కడ అంతా 34 అంటే 0.034. ఓకే, సో ఇట్ కమ్స్ అవుట్ టు బి 39.966. రైట్, అదే కదా. నెక్స్ట్ మాక్సిమం మినిమం సైజ్ ఆఫ్ ది హోల్ అండ్ షాఫ్ట్ అయిపోయింది కనుక మాక్సిమం క్లియరెన్స్ అడిగాడు ఇక్కడ. సో మాక్సిమం క్లియరెన్స్ అంటే ఏంటి, మాక్సిమం క్లియరెన్స్ అంటే ఇక్కడ మాక్సిమం ఆఫ్ హోల్ అంటే అప్పర్ లిమిట్ ఆఫ్ హోల్. ఓకే, మైనస్ లోవర్ లిమిట్ ఆఫ్ షాఫ్ట్. ఓకే, సో అదెంత అంటే మాక్సిమం సైజ్ ఆఫ్ ది హోల్ మైనస్ లోవర్ సైజ్ ఆఫ్ ది అంటే మినిమం సైజ్ ఆఫ్ ది షాఫ్ట్ అన్నట్టు. ఇక్కడ అంతా 40.039 is the maximum size of the hole కదా. ఓకే, సో నెక్స్ట్ ఏంటి, స్మాలెస్ట్ షాఫ్ట్
సో దట్ ఈస్ మినిమం సైజ్ ఆఫ్ ది షాఫ్ట్ ఎంత 39.966 కదా. సో ఎంత వస్తుంది 3 అంతే కదా 0.073 ఓకే. సో అలా మనం క్యాల్కులేట్ చేయాలి. ఓకే. సో కమింగ్ టు ద మినిమం క్లియరెన్స్ అంటే స్మాలెస్ట్ హోల్. ఓకే. స్మాలెస్ట్ హోల్ మైనస్ లార్జెస్ట్ షాఫ్ట్. ఓకే, మీకు అర్థం అవడానికి రాస్తున్నాడు బట్ ఓకే. సో ఇదేంటి స్మాలెస్ట్ హోల్ అంటే మైనస్ లార్జెస్ట్ షాఫ్ట్. స్మాలెస్ట్ హోల్ ఏంటి ఇక్కడ మినిమం సైజ్ ఆఫ్ ది షాఫ్ట్ 40 కదా. 40 మైనస్ లార్జెస్ట్ సైజ్ ఆఫ్ ది షాఫ్ట్ అదంత మ్యాక్సిమం సైజ్ 39.991 కదా. సో ఇట్ కమ్స్ అవుట్ టు బి 0.009 సో ఇలా క్యాలిక్యులేషన్స్ అనేవి అడుగుతారు. ఓకే. సో మీరు అవి గుర్తుంచుకోండి. క్యాలిక్యులేషన్స్ ఈజీ, సో టెన్షన్ ఏం పడాల్సిన పని లేదు. ఓకే. సో ఈజీగానే అంటే ఎడిషన్ సబ్ట్రాక్ట్ కనుక, బట్ కాన్సెప్చువల్ నాలెడ్జ్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఓకే. సో హోల్ బేసిస్ సిస్టమ్ కనుక దట్టు ఇక్కడ బేసిక్ సైజ్ డీవియేషన్స్ ఎంత ఉన్నాయి, మ్యాక్సిమం లిమిట్ ఎంత, ఓకే, ఇవన్నీ మనకి ఐడియా ఉంటే ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు అన్నమాట. ఓకే, ఎడిషన్ సబ్ట్రాక్ట్ అని చెప్తే ఈజీగా ఉంటుంది. ఓకే, దట్స్ ఆల్. సో if you have any doubts, if you need any clarification regarding the questions, just feel free to ask. Okay, thank you.